ఇప్పుడు చూపిస్తా చుక్కలంటే ఏంటో. ఇప్పుడు వస్తాడు, నువ్వు మాత్రం ఏం మాట్లాడొద్దు సరేనా? ఏమన్నా నీ నుంచి ఏం రాదు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. నిజం చెప్పు, నాతో మజాక్లాడకు. నేను పొద్దునకెళ్ళి చేస్తున్నా. లేదు నేను చూడు, ఇగో నేను పొద్దునకెళ్ళి, ఇగో నాకు పని పాట లేకుండా కాదు, నేను పొద్దునకెళ్ళి షూట్ చేసిందంటే. అసలు ప్రాజెక్ట్ ఏడపోయింది, పొద్దునకు రిలీజ్ ఉంది. సారీ, అనుకోకుండా ఏదో నొక్కేసినట్టున్నా. అనుకోకుండా నొక్కేయడమేంటి? నీకు తెలుసు కదా నేను ఎంత కష్టపడినాను. నువ్వు ఉన్నావు కదా, ఏం తిని లేకపోయినా. ఇప్పుడు నేను ఏం చేస్తే నాకు ఆ ప్రాజెక్ట్ వస్తుంది చెప్పు? ఆగు, నీది నీకు రిటర్న్ కావాలి అంతే కదా. ఏం రిటర్న్ కావాలి? ఫస్ట్ ఆడ కూర్చో, నాకు సైకిల్ ఎప్పుడు కూర్చో, ఆడ కూర్చో. ఎడిటింగ్ అయిపోయింది. రేపు చూపిస్తా ఈ పిల్లకి, నాతోనే పెట్టుకుంటుంది ఆడే. రేపు 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 ఉంటుంది ప్లాన్. చూపిస్తా నేను, అసలు నేను ఏందో చూపిస్తాను. వీడియో రిలీజ్ కానీ ఫస్ట్ ఖతం. సిగరెట్ అయితే రాయేసి వస్తావు, వేసి టైం అవుతుంది. A few moments later. ఇది మార్నింగ్ చేసింది కదా. అవును. నేనేంటో చూపిస్తా. నా మీద ఫ్రాంక్ చేస్తాడా? శివమెత్తిన సింగమే చూడరా. ఒక్క నిమిషం. హాయ్, హలో గాయస్. పొద్దునైతే నా మీద ఫ్రాంక్ చేశాడు. సో ఇప్పుడైతే తన మీద అయితే నేను ఫ్రాంక్ చేయబోస్తున్నా. ఫ్రాంక్ అంటే ఏంటో నా తర్వాత ఏదైనా అన్నట్టుగా ఇప్పుడు తనైతే చూపిస్తాను నేను. సో గెట్ రెడీ. నేనేంటో ఇడికి చూపిస్తానే. మామూలుగా ఉండకూడదు. నా మీద ఫ్రాంక్ చేస్తాడా? నా మీదే. అరే ఏం చెయ్యకే, మళ్ళీ తను సీరియస్ అవుతాడు. ఎందుకు వచ్చి నేను చూసుకుంటాను. వీడు నా మీద ఫ్రాంక్ చేస్తాడా? పిచ్చెక్కించుకోవాలి వీడికి. నేనంటే ఏంటో తెలుసుకోవాలి. ఇప్పుడు చూపిస్తా చుక్కలంటే ఏంటో. ఇప్పుడు వస్తాడు, నువ్వు మాత్రం ఏం మాట్లాడొద్దు సరేనా? ఏమన్నా నీ నుంచి ఏం రాదు. అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్కేస్తారులే ఈ రోజంతా. సో పద, వాడు వచ్చేస్తాడు. అయిపోయినాక A few minutes later. ఏంది ఇది? ఇందాక ప్రాజెక్ట్ చేశాను, ప్రాజెక్ట్ ఏడపోయింది. ఒరిటమ్మా, పొద్దున్న ఇంకా పడ్డ కష్టం అంతా పోయింది కదరా. అప్పుడు ఇంకా షూట్ చేసిన, ఎడిటింగ్ చేసిన, అమ్మ ఒళ్ళంతా నొప్పులు ఉంది. ఏంద్రా నాకు ఈ ప్రాబ్లం. అసలు ఏం చేస్తున్నా ఆయన? నీట్గా చేసిపోతే ఏమైంది ఇది? చూద్దాం ఏమైంది. అరే ఏం చేసినా ఇట్లానే వస్తుంది. ప్రాజెక్ట్ మ్యూజిక్ అంతా ఉంది, అన్నీ ఆర్ఆర్స్ సేమ్ అన్నీ ఉంది, వీడియోస్ కూడా ఉన్నాయి. అసలు ఏమైంది దీనికి?
అరే వాడిన మ్యూజిక్ అంతా కరెక్ట్గానే ఉందిగా, ఎడిటింగ్ లేదేంటి? అసలు ఏం జరుగుతుందిడా నాకు తెలియకుండా? ఇప్పుడే కదా పోయా నేను. చిన్ని చెప్పు, ఇట్రా. ఏమైంది? సిస్టమ్ కాడికి ఎవరైనా వచ్చారా ఇప్పుడు? నేనే వచ్చా. కూసో. ఏమైంది? ఏం చేసావు? ఏదో నార్మల్గా ఏదో చూద్దామని, అంటే మార్నింగ్ ఫ్రాంక్ చేసావు కదా, చూద్దామని వచ్చాను. ఏమైంది? ఏది ప్రాజెక్ట్? ఏది ఎడిటింగ్ చేసిన ప్రాజెక్ట్ ఏదో పోయింది? అది అనుకోకుండా ఏదో నొక్కేసాను. నిజం చెప్పు, నాతో మజాక్లాడకు. నేను పొద్దునకెళ్ళి చేస్తున్నా. లేదు నేను చూడు, ఇగో నేను పొద్దునకెళ్ళి, ఇగో నాకు పని పాట లేకుండా కాదు, నేను పొద్దునకెళ్ళి షూట్ చేసిందంటే. అసలు ప్రాజెక్ట్ ఏదో పోయింది, పొద్దునకు రిలీజ్ ఉంది. సారీ, అనుకోకుండా ఏదో నొక్కేసినట్టున్నా. అనుకోకుండా నొక్కేయడమేంటి? పని పాట లేకుండా నా పొద్దునకెళ్ళి చేస్తున్నాం మేము. ఈవినింగ్ ఎప్పుడో షూట్ అయితే ఈవినింగ్కి వెళ్ళి మొదలెట్టినా, ఇప్పటికి అయింది అది. తెలుసా నీకు ఆ కష్టం అంటే ఏందో? అసలు నువ్వేం చేస్తున్నావు అమ్మా ఇక్కడ? నేను ఇంటికి పోమన్నా, నువ్వు ఎందుకు పోతలేవు? తను రాలేదుగా. తను రాలేదుగా, తనకే పోలేదు. చేశారుగా పెద్ద ఘనకార్యం. ఏం చేసింది ఆ పిల్ల? అమ్మాయికి నేను చెప్పాను, ఏం చేసిందో నాకేం తెలుస్తుంది. చూస్తూ నిలబడతావు ఖాళీ అంతే. మరి నేనేం చేయాలి? చెప్పాలి, వద్దు వాడు తిడతాడు కదా అని. అంత కామన్ సెన్స్ లేవా? తను చూడడానికి ట్రై చేసింది. నీకు తెలుసు కదా నేను ఎంత కష్టపడినాను. నువ్వు ఉన్నావు కదా, ఏం తిని లేకపోయినా. ఇప్పుడు నేను ఏం చేస్తే నాకు ప్రాజెక్ట్ వస్తుంది చెప్పు? నేను వాడిన అన్ని సీక్వెన్సెస్ తిన్నావు, నాకు ప్రాజెక్ట్ లేకుండా చేసింది. ఇప్పుడు నీకు అది కావాలి అంతే కదా? లే ఫస్ట్ లే, ఇడికెళ్ళి లే, పో లేవు, లేసి వెళ్ళిపో, ఇంటికి వెళ్ళిపో లేవు. అరే ఫస్ట్ పైకి లేవు అంటున్నా, సైడ్ తిప్పాక లేవు, మళ్ళీ కొట్టంతా చూడలేవు. అంటే లెగ్గు అన్నా, లెగ్గు అన్నా, లేవు, వెళ్ళిపో. అవసరం లేదు, పో. ఏదో ఒకటి చేసి నేను మళ్ళీ ఫస్ట్ ఇంకా ఎడిటింగ్ చేసుకుంటా. అంత అవసరం లేదా? ఆగు, నీది నీకు రిటర్న్ కావాలి అంతే కదా? ఏం రిటర్న్ కావాలి? ఫస్ట్ ఆడ కూర్చో, నాకు సైకిల్ కూర్చో, ఆడ కూర్చో. లీడర్ అయి ఉండి ఆ మాత్రం కూడా తెలుసుకోలేదు. ఏం తెలుసుకోలేకపోయినావు? 1 minute చూపిస్తా. 1 minute ఉన్న ప్రాజెక్ట్ని ఎందుకు తీసేసినావు? అదేంటి? ఆ మాత్రం కూడా తెలియదా నీకు రిటర్న్ తీసుకోవడం? అంటే నేను డిలీట్ చేసినట్టు అది నిజమే అనేసుకుంటావా? సరే, నాకు తెలియదు నువ్వు ఎంత కష్టపడుతున్నావా అని చెప్పు. నీకు తెలీదా నువ్వు ఎంత కష్టపడుతున్నావో? నాకు తెలియకుండా నేను అన్ని డేట్స్ తీసుకుంటూ ఉంటానా? ఆ మాత్రం కూడా తెలీదా నాకు? నువ్వు రోజు ఎంత కష్టపడుతున్నావు నాకు తెలుసు. ఆ తెలియకుండా ఆ మాత్రం నేను ఇలా ఇంత పని నేను చేయను. మరి ఎందుకు వచ్చావు సిస్టమ్ కాడికి? నేను ఊరు పిలిచి రమ్మని చెప్పి నేను పిలిచినా. ఏదో పొద్దున మా మీద చేసావా లేదా నీ మీద చేసావా? ఏం చేసావు? కొంచెం అటువైపు చూస్తారా? చూడు, ఏడవడం ఆపి కొంచెం అటువైపు చూడు. ఊరికే చేసుకున్నావు. అరే చూడంటున్నా నీకు. ఆడ చూడు. నీకే కాదు మాకు వచ్చు. మా మీద చేసావు కదా, ఇప్పుడు మేము నీ మీద చేసాం. చూసారా గైస్, ఒక్క వీడియో వల్ల నా మీద చేస్తున్నాడు. అంటే కెమెరా రోలింగ్ లో ఉంది. ఓ మనిషేనా నువ్వు? నిజంగా నీ పేరేటో బాలునే కదా?
నీళ్ళు రాయిపించావు ఏడ్చారు నీళ్ళు నువ్వనా చెప్పద్దు సైకనా చేయొద్దు అసలు తెలియదు గాయస్ ఏం చేస్తుంది పిల్ల మైకేడు मेरे पास అమ్మా నా ఫోను వాడేసుకున్నావు లే పొద్దున్న ఇచ్చిన ప్లాను మీకే కాదు మాకు కూడా వచ్చి భయపెట్టడం అంటే ఏంటో. పోయి పోయి వీడియో కోసం దెబ్బలు తింటావా నా కాడ ఏదో వీడియో కోసమైనా దెబ్బ తిన్నట్టు ఉంది ఇక్కడికి వచ్చి. సారీ అర్థం చేసుకోరా ప్లీజ్ నేనేం సీరియస్గా ఉన్నా నేను పొద్దున్న ఇంకా నాకు ఎడిటింగ్ తెలుసు చేస్తున్నా నేను నువ్వు కొట్టావు, దానికి అర్థం నాకు తెలుసు. ఎందుకంటే పొద్దున అంత మరి కష్టపడి అంత సీరియస్గా ఏముంది ఏదైనా చెప్తే నేను చేసేటోని కదా వేరే స్క్రిప్టెడ్ ఏదైనా కూడా చేసేటోని కదా స్క్రిప్టెడ్ కాకుండా ఇంతగానం చేయాలా మాకేం రియల్ లాగా తెలుసు ఇక్కడికి వచ్చి గోపుగా ఇచ్చుకుంటారని. హరే 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 రామ మరి ఇలా ఎలా ఇంకోసారి మాతో అయితే పెట్టుకోవద్దని నేను అంటున్నా. ఇంకోసారి నాతో కూడా పెట్టుకోవద్దని అయితే నేనంటున్నా పెట్టుకుంటే దవడలు గివడలు మళ్ళీ దగ్గరకు అయిపోయేట్టు కొట్టేస్తా నేను. నెక్స్ట్ నాతో ఉంటుంది నీకు, చూసుకో. సో నెక్స్ట్ ఆమెతో ఉంటుందంట తెలుసు కదా. ఒక్క రివెంజ్ పారదాని మీద పడితే ఆడు ఎట్లా చేస్తాడో చూద్దాం ఏం జరుగుతుంది. ఇగో నీ మీద అయితే నేను ఏ రివెంజ్ ప్లాన్ చేయను అర్థమవుతుందా. వద్దు చాలు ఇక్కడికి ఆపేద్దాం. నాకుంది, నేను రివెంజ్ తీసుకోవాలి. నీ ఏం మీద. తీర్చుకుంటావు ఇప్పటికే తీర్చుకున్నావు కదా మొత్తం డిలీట్ చేసి మళ్ళీ రిటర్న్ తెచ్చిచ్చి. అదే దాంట్లో చూపించాను, నీ మీద కాదు కదా. నువ్వైతే ఏకంగా నా చెంప మీద చూపించావు, నేను చూపిస్తా. సో గాయస్ ఇదేదో ఎక్కడికో పోయేటుంది గొడవ. ఈ కెమెరా అయితే ఆఫ్ చేసిన తర్వాత అయితే గొడవ పడతా నేను. సో అంటే దట్ ఈ వీడియో మీకు పిల్లి పిల్ల కాదు, ఓకే? ఆడపిల్ల అంటే పిల్లి పిల్ల కాదు, పులి పిల్ల. పులి పిల్ల పంచ ఎలా ఉంటుందో నేను నీకు చూపిస్తా. అబ్బా వేసేసిందిరా ఆ డైలాగ్. సో గైస్ అంటిల్ దట్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ కామెంట్ ఇవన్నీ చేసుకోండి. అబ్బా ఏంది అట్లా చూసుకుంటూ ఖాళీ ఉండిపోతారా మీరు? ఇది చూసుకుంటూనే ఉండిపోతున్నారు, మేము ఇక్కడ కొట్టుకుంటూనే ఉంటాం. నన్ను అయితే కొట్టాడు, కొంచెం కామెంట్లో చెప్పండి. ఏం చెప్తారు తీసుకోండి కామెంట్లలో. అంత కష్టపడి చేస్తే నా వీడియో మొత్తం డిలీట్ చేస్తుందా ఈ మేడము? పక్క కామెంట్లో చెప్పండి, నన్ను అయితే కొట్టండి. పక్కా చెప్తారు కామెంట్లలో, సరేనా? సో అంటిల్ దట్ సైనింగ్ ఆఫ్, ఇట్స్ యువర్ పార్దు. బాయ్ బాయ్.